ఎప్పటికీ ఈ కుటుంబం పరువు కాపాడేవాళ్ళు అవుతారే గాని నాశనం చేసేవాళ్ళు కాదు అని ఎంతో గుడ్డిగా నమ్మినా. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసి నిజంగానే నాది గుడ్డి నమ్మకం అని నిరూపించింది. గీత ఇట్లాంటి పని చేస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నిన్నటి వరకు ఎంతో పరువుగా గౌరవ మర్యాదలతో బతికావు. కానీ ఈ రోజు ఊళ్ళో అందరికీ మనం లోకం అయిపోయాం. అందరికీ ఇప్పుడు మన బాధ కాలక్షేపపు కబురైపోయింది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మీ అమ్మ ఇలా చేసిందంట కదా అని పిలిచి మరీ అడుగుతుంటే నాకు చచ్చిపోవాలనుంది. దాన్ని నమ్మి ఇంత దారుణంగా మోసపోతామని నేను ఎప్పుడూ అనుకోలేదు స్వామి. ఎప్పుడూ అంటుండేదాన్ని నువ్వెప్పుడో చెప్పా పెట్టకుండా ఎవరితోనూ పారిపోతావే అని. ఆ దేవుడు ఆ మాట నాతో ఊరికే పలికించలా స్వామి. దీని బుద్ధిని తెలుసుకోమని చెప్పి నాకు అప్పుడే చెప్పాడు. నేనే అర్థం చేసుకోలేకపోయాను. నాకు అసలు బతకాలం లేదు స్వామి, బతకాలం లేదు. అయ్యో అయ్యో. ఇంతకాలం ఊళ్ళో అంతా పిల్లల్ని పెంచితే సెల్వి మాదిరి పెంచాలి, పిల్లలంటే సెల్వి కూతుళ్ళ మాదిరిగా ఉండాలని అందరూ అనేవాళ్ళు. ఇలా అయిపోయిందేంటి స్వామి? ఎన్నాళ్ళు అది అల్లరిగా ఉంటే ఇంకా పసితనం పోలేదనుకున్నాను. కానీ అది అల్లరి ముసుగులో మనల్ని ఇంత దారుణంగా మోసం చేస్తుంది అనుకోలేదు. ఇంటి పరువు నిలబెట్టే పిల్ల అదేనని నేను నమ్మిన నాశనం చేసేసింది. ఏ పూరి, నిజం చెప్పవే, దాని వ్యవహారం నీకు ముందు నుంచే తెలుసు కదా? తెలుసా లేదా? నీకు తెలిసి ఎందుకు చెప్పలేదే? మీ అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి మీ అమ్మని అప్పని నన్ను చంపేద్దామనుకున్నారా? చెప్పు, దాని వ్యవహారం నీకు ముందే తెలుసా లేదా? నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మీ అక్క చెల్లెళ్ళ మధ్య దాపరికాలుండవు. మీ ఇద్దరూ కలిసి మీ అమ్మ అప్ప కన్ను గప్పి ఇంత పని చేశారు. చెప్పవే, ఎందుకు నీకు తెలిసి కూడా చెప్పలేదు? చెప్పు. అత్త పాపం ఇదేం చేస్తుంది? ఇది ఒట్టి అమాయకురాలు. ఆవిడ గారు ఈ పిల్లకి ఏం చెప్పి నోరు మోయించిందో, ఏం బెదిరించిందో అయిపోయింది. ఈ రోజుతోటి నేను బయట తలెత్తుకు తిరగలేను. కాదయ్యా, అసలు ఇదేమన్నా పద్ధతా చెప్పు? మీరు పెళ్లి చేసుకుని ఏడవాలంటే ఇంట్లో సంబంధాలు చూడక పట్టుకుని 4 పీకి ఆ తాళి కూడా పీకతలో పారేయండి. దొంగతనంగా కట్టించుకున్న తాళికి విలువ ఇవ్వాల్సిన పని లేదు.
నోటికొచ్చినట్టు మాట్లాడబాక, మర్యాదగా ఉండదు. తాళి తెంపేయడం అంటే ఏంది? నా కొడుకుని చంపేయడమా? చంపేస్తారా వీడిని? వాడేం తప్పు చేశాడు? వీడు ప్రేమించిన పిల్లని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, మీకు చెప్పాడు, ఎవరూ వినలేదు. మీకు మీ ఇష్టాలు నెరవేరాలని ఎంత పంతంగా ఉంటుందో, 100 ఏళ్లు బతకాల్సినోడికి వాడి ఇష్టానికి బతకాలని అంతే పట్టుదల ఉంటది. ముందు అది అర్థం చేసుకోండి. మీరన్నారే ఆ గీత ఇదంతా చేసి మమ్మల్ని ఉసిగొల్పేలా చేసిందని. ఇందులో గీతది ఏమాత్రం తప్పు కూడా లేదు. ఇప్పుడు కూడా ఇలా జరిగిందని బాధపడుతూ వాళ్ళ అమ్మా నాయన ఏమైపోయారో, వాళ్ళు ప్రాణాలతో ఉండారో లేదో అనే భయంతో అత్తగారింటికి కూడా రాకుండా నేరుగా వాళ్ళ అమ్మా నాయనల కోసం పరిగెత్తింది. మనుషులంటే అంత ప్రేమ ఆ పిల్లకి, తల్లిదండ్రులంటే అంత గౌరవం. వాళ్ళని నొప్పించే పని చేయకూడదని చెప్పి అన్నింటికీ కట్టుబడి గమ్మునే ఉన్నింది. ఇదంతా జరగడానికి కారణం మేము అంటే మమ్మల్ని అనండి, ఆ పిల్లను అనడానికి వీల్లేదు. బాగా వెనకేసుకొస్తున్నావు. అది ఆడే నాటకాల్ని నమ్మి కట్టుకున్న పెళ్ళాన్ని మోసం చేసి పిల్లకాయల జీవితాల్ని నాశనం చేస్తున్నావు. అసలు నువ్వేం తండ్రివి నరసింహ? నీకు అనుకూలంగా ఉండే అల్లుడు ఉండాలి, కనకరత్నానికి తగ్గట్టు నడుచుకునే మొగుడు కావాలి అని నువ్వు నాకెట్టా పెళ్లి చేసినావో అట్నే నేను కూడా నా కొడుకులకి తగ్గట్టు వాళ్ళ ఇష్టానికి బతకాలని ఈ పెండ్లి జరిపేదానికి ఎనకుండా. అసలు మీరు మాట్లాడేదానికి అర్హత లేదు. అసలు మీకెవ్వరికీ మాట్లాడే అర్హత లేదు. అసలు ఇంట్లో అడుగు పెట్టేదానికి ఏం లేదు. పొండి పొండి. ఎందుకు పోవాలా? ఎందుకు పోవాలంట? వాళ్ళు ఇంటి వారసులు, నీ కన్న కొడుకులు. తప్పు చేస్తే దండించు, లోపలికి రాకూడదనే హక్కు నీకు లేదు. రాకూడదు. ఎందుకు రారో నేను చూస్తాను. పదండ్రా లోపలికి. ఆగండి. తప్పుకో కనుకో. వద్దునైనా, అమ్మకి ఇష్టం లేకుండా నేను ఇంట్లో అడుగు పెట్టను. నువ్వు రారా. ఆహా, ఏవి నాటకాలు ఆడుతున్నాడో చూడు. వీడు వాళ్ళ అమ్మకి ఇష్టం లేకుండా ఏ పని చేయడంట. వాళ్ళమ్మకి ఇష్టం లేకుండా ఇన్ని నాటకాలు ఆడి అందరి ముందు తాళి కట్టేసి ఇప్పుడు ఇంట్లోకి మాత్రం వాళ్ళ అమ్మ అనుమతి లేకుండా అడుగు పెట్టడంట. ఏం వేషాలు వేస్తున్నావురా? వాళ్ళ ఆయనతో కలిసి అందరూ బాగా నాటకాలు ఇచ్చినారులే. అసలు ఈడితో మాట్లాడింది, ఈ ఇంటిని స్థాయికి తీసుకొచ్చింది నేను. వీళ్ళందరినీ కనీ పెంచింది నేను. తల్లి పాలు తాగి నా కొడుకులందరూ రొమ్ము గుద్దిండారు, నన్ను చంపేసిండారు. వీళ్ళతో మాట్లాడే అవసరం నాకు లేదు. ఎవరు నాతో మాట్లాడేదానికి గాని కలిసేదానికి గాని ఏం లేదు. అంతేకాదు, ఈడు నన్ను మోసం చేసి ముచ్చటపడి తాళి కట్టిండాడే, అది అస్సలు ఇంట్లో అడుగు పెట్టడానికి ఏం లేదు. ఎందుకు అడుగు పెట్టడానికి వీల్లేదు? గీత ఇప్పుడు ఇంటి కోడలు, గోవిందం భార్య. తను ఇంటి కోడలుగా అడుగు పెడుతుంది, వీడి భార్యగా బతుకుతుంది. కాదనే హక్కు ఎవరికీ లేదు. కాదని వస్తే ఏం జరుగుద్దో నీకు తెలీదు. మర్యాదగా దాన్ని అంతటితోనే పొమ్మని చెప్పు. ఈ ఇంట్లో అడుగు పెడితే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావో చూస్తాను. నేను ఇప్పుడే పోయి నా కోడల్ని తీసుకొస్తాను. ఎవరు ఆపుతారో ఎట్టా ఆపుతారో నేను చూస్తాను. గోవిందం అదా వెళ్ళి కోడల్ని తీసుకొద్దాం. నాయనా ఒక్క నిమిషం నాయనా, అమ్మతో మాట్లాడి. వీళ్ళు మాట్లాడితే వినే మనుషులైతే పరిస్థితి ఎంత దాకా ఎందుకు వచ్చుంటుందిరా? వీళ్ళకి అన్ని రకాలుగా చెప్పి చూసి ఏమీ చేయలేకే కదా ఈ పని చేయాల్సి వచ్చింది. నువ్వురా చెప్తా. నాయనా అట్ట కాదు నాయనా, ఇప్పటికైనా మనం అమ్మకి నచ్చ చెప్పుకోవాలి నాయనా. గీత నేను ఎంతగా ప్రేమిస్తున్నానో అమ్మకి చెప్పాలి నాయనా. అసలు ప్రేమ అంటేనే తెలియదురా మీ అమ్మకి. మిమ్మల్ని కన్నాను, మీ మీద ఇంత ప్రేమ పెట్టుకున్నాను అని మాటలు చెప్పడం తప్ప ఆ ప్రేమకి నిజమైన అర్థం మీ అమ్మకి తెలీదు. ఏంటట్టా చూస్తున్నావు? నువ్వంత ప్రేమ ఉండేదానివే అయితే పిల్లల ఆశలు వద్దనేదానివే కాదు, వాళ్ళ అభిప్రాయాలకి విలువివ్వకుండా ఉండేదానివే కాదు. నీకు నరానా నీ పంతం, నీ పట్టింపు తప్ప ఇంకేది ఉండదు. గోవిందం అది కాదు నాయనా. వెళ్ళి కోడల పిల్లని తీసుకొద్దాం. ఎవరు ఆపుతారో చూద్దాం. నువ్వు బండి వెళ్ళరా, తీబండి.
వాళ్ళిద్దరిని హారతిచ్చి ఆహ్వానించు. ఓ ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను పని చేయాలని కోరుకుంటున్నారా? మరి మండపంలో తాళి కట్టించేటప్పుడు ఏమయ్యండది? అసలు వీడి పెళ్లి నిశ్చయం కాకముందు నుంచి నేను మొత్తుకుంటానే ఉన్నాను. తర్వాత కూడా ఎన్నోసార్లు బతిమాలుకున్నాను. నువ్వు వినలేదు. నువ్వు వినకపోవడం వల్ల ఏది ఆగిపోదు కదా. జరగాల్సింది జరిగింది. ఇప్పుడు నువ్వు గాని నేను గాని చేయగలిగింది ఏమీ లేదు. ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండాలన్నా, వాళ్ళు జీవితంలో సంతోషంగా ఉండాలనుకున్నా జరిగిందాన్ని అంగీకరించి ఆశీర్వదించడం ఒక్కటే మార్గం. రా, వచ్చి కొడుకు కోడలికి హారతిచ్చి ఆహ్వానించు. ఇంత దారుణం చేసేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నా కూతురుతో ఇదంతా చేయిద్దాం అనుకుంటున్నావు? కనకరత్నాన్ని చేతగాని దానికి జమకట్టినట్టున్నారు. ఆ పిల్లని ఇంటి కోడలుగా నా చెల్లెలు ఒప్పుకోదు, మేము ఒప్పుకో. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాడు 3 ముళ్ళు వేసేశాడు. ఆ అమ్మాయి వాడి భార్య, ఆ అమ్మాయే ఇంటి కోడలు. కనకం, పెద్దవాడు పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు కూడా గొడవైంది. చివరికి నా మాట మన్నించి పెద్ద కోడల్ని ఇంట్లోకి రానిచ్చావు. ఇప్పుడు కూడా వాడికి ఒక న్యాయం వీడికి ఒక న్యాయం ఉండకూడదు. పద, ఆహ్వానించు. చచ్చిన నా కూతురు ఆ పని చేయదు. లక్కమాంబ, ఆరతి పళ్ళని తీసుకురా. లక్కమాంబ, వినపడలేదా? వినపడింది. కనకం, నీకేమైనా పిచ్చెక్కిందా? దాన్ని నువ్వు ఆర్తిచ్చి ఆహ్వానించడమేందే? నీ బిడ్డ నీ మాట వినకుండా చేసిందది. అలాంటి దాన్ని హారతిచ్చి ఆహ్వానిస్తావా? చెల్లాయ్, ఏమిటమ్మా ఇది? మీరు మాట్లాడకుండా ఉండండి. వీలైతే మీరు మారండి. ఇన్నాళ్లకు నాకు చాలా ఆనందంగా ఉంది కనకం. నువ్వు అసలు గీతని ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఒప్పుకోవు అనుకున్నాను. మళ్ళీ చాలా రాద్ధాంతం చేయాల్సి వస్తుందేమో అనుకున్నాను. కానీ పరిస్థితులను అర్థం చేసుకుని వాళ్ళని ఆహ్వానించడానికి సిద్ధమయ్యావు. ఇంతకంటే గొప్ప మార్పు ఇంకేదీ ఉండదు. అమ్మా, హారతి ఇచ్చేటప్పుడు ముత్తైదువులు అందరూ ఉండాలి. మీరు కూడా వచ్చి చెయ్యండి. వాళ్ళక్కడే ఉండమను. ఏమే సాంబారు, నువ్వు నా కొడుకుని మాయ చేసి ఈడితో నీ మెళ్ళో 3 ముళ్ళు వేయించుకున్నంత మాత్రాన నీకు ఆరతి ఇచ్చి ఆహ్వానించేస్తాననుకుంటుండావా? సచ్చిన ఆహ్వానించను. ఈ హారతి మీద పుట్టేసి చెప్తా ఉందా, నువ్వు ఎప్పటికీ ఈ ఇంటి కోడలివి కావు. ఈడు నీ మెళ్ళో తాళి కట్టడం వల్ల నువ్వు భార్య అనే స్థానాన్ని పొందొచ్చేమో గాని ఎప్పటికీ
ఈ కనకరత్నం కోడలివి కావు. ఈ ఇంటి కోడలి. గీత, ఎట్టుంటే ఎట్టు చెప్పు. నువ్వెప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంటే చూడాలనుంది. కానీ నువ్విట్ట దిగులుగా కూర్చొని ఉంటే నాకు మాదిరిగా ఉండదు. ఏందిరా ఈడు మన సంతోషాన్ని మొత్తం చెడగొట్టేసి ఇప్పుడు నవ్వమంటా ఉన్నాడు. ఈడి స్వార్థం ఈడిదే గాని ఎప్పుడూ అవతల వాళ్ళ గురించి పట్టించుకోడు అని ఆలోచిస్తున్నావా? మరి నా స్వార్థమే కదా, నిన్ను దక్కించుకోవడం కోసమే కదా. దీని తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, ఎన్ని గొడవలు అవుతాయో అవన్నీ తెలిసి నువ్వు వద్దంటావేమోనని ఊరంతా చూస్తుండగా నీ మెళ్ళ తాళి కట్టేసిన. నేనంటే నీకు ఎంత ప్రేమో నాకు తెలుసు. నాకు దూరంగా ఉండి నన్ను వదులుకొని నువ్వు బతకలేవని నాకు తెలుసు. అందుకోసమే ఈ పని చేశావని తెలుసు. థ్యాంక్స్ గీత, కనీసం నువ్వైనా ఇది అర్థం చేసుకున్నావు. మిమ్మల్ని అర్థం చేసుకున్నాను, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళేరి. అమ్మా నాయన ఇంట్లో మిగతా అందరూ మనల్ని ఎట్టా అర్థం చేసుకుంటారు? అర్థం చేసుకుంటారు గీత. ఏంది? కాదు మే, ఏం చేస్తుంటావు నువ్వు? ఏంది చేసేది? గమ్మునే ఓ మూలన కూసుండా. జరిగిన దానికి గట్టిగా మాట్లాడడానికుండాదా ఇంట్లో? అదంతా సరేనమ్మి. పాపం ఆ అమ్మాయి పొద్దు నుంచి ఏమీ తినలా, వాడు కూడా ఏం తినలా. పోయి వాళ్ళకేమైనా పెట్టు. ఇందాక మరిదికి చెప్పిన, గీత తినలేదని మరిది కూడా తినలా. వాళ్ళు తినలేదని వండిందంత నువ్వే తినేసినావా ఏమి? హే, ఏలపాలలేదు నీకు, అన్ని ఏలకోలమే. అప్పటికి బతిమలాడి చూసినా విన్లా. నేనేం చేసేది? ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? అదో ఆడ కూసోనుండారు. సర్లే, పండ్లు ఏమైనా తీసుకుని పోయి ఇవ్వు. పో. మరిది ఏమి తినకుండా ఉంటాయట? కనీసం ఈ పండ్లైనా తినాలి కదా. ఇదో గీత, నువ్వు తినండి. కనకం, అది ఇంట్లోకి వచ్చిందని నువ్వింట్లో తిరగకుండా గదిలోనే కూసుంటే ఎట్టా? ఇది నీ ఇల్లు, రా బయటికి పోదాం. మౌ గమ్మునుండుమా. దాన్ని ముఖం చూస్తా ఉంటేనే అరికాలు మంట నెత్తికెక్కుతా ఉండాదే. నాకైతే తల కొట్టేసినట్టుండదనుకో. ఏంటమ్మా ఇదే? ఎంత బతుకు బతికి దాని చేతులు ఇట్టా ఓడిపోయినవేంటి మనం? నా వాళ్ళేం చేస్తున్నారో చూసిరా. తిని గీత. వద్దు, తినమని చెప్తున్నాం కదా. ప్లీజ్ వద్దు. తినబ్బా. ఏం బావా, ఇంత వయసు వచ్చి ఇదేం బుద్ధి? ఏయ్,
నేనేం చేశాను? కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళు ఏదో కూర్చొని కబుర్లు ఆడుకుంటారు. ఎప్పుడైతే నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీ జీవితంలోకి రావాలని నేను తాపత్రయపడ్డం మొదలుపెట్టినాను, అప్పటి నుంచి నీ సంతోషాన్ని నేను లాగేసుకున్నాను. గోవింద్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అదేం లేదు. నిజానికి నువ్వు రాకముందు నేను ఏ బాధ లేకుండా ఉన్నది నిజమే. కానీ నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాక ఒక ఆడపిల్లగా నాకున్న ఆశలు, నాకున్న కోరికల గురించి నేను కలలు కనడం మొదలుపెట్టాను. కానీ అప్పటికి కూడా నా కలల వల్ల, నా ఆశల వల్ల అమ్మా అప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడకూడదు, వాళ్ళు అనాథలైపోకూడదు, వాళ్ళు సంతోషంగా ఉండాలని నేను తాపత్రయపడ్డాను. కానీ ఈరోజు నేను ప్రేమించే అమ్మా అప్పనే నన్ను ద్వేషించే పరిస్థితి అయిపోయింది. ఈ విషయం తలుచుకుంటుంటేనే నాకు చాలా గిల్టీగా ఉంటుంది గీత. దీనికి నన్ను క్షమించవా? నువ్వు తొందరపడ్డ మాట వాస్తవే, కానీ తప్పు అని నేను గట్టిగా చెప్పలేను గోవింద్. ఎందుకంటే నా మీద నీకు ఎంత ప్రేమ లేకపోతే నువ్వు ఈ పని చేస్తావు? నువ్వు నవ్వుతూ బాధపడకుండా ఉండాలి. అప్పుడే నేను బాధపడకుండా ఉంటాను. సరే, నేను బాధపడను. మరి నవ్వుతూ సంతోషంగా ఉంటావా? నువ్విలా నవ్వుతూ సంతోషంగా నన్ను చూస్తూ ఉంటే చాలు, జీవితాంతం ఇలా బతికేస్తాను. ఇంకా ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఒరే, మన పెళ్ళి మొదటి రాత్రి కదా అంటున్నా. ఈ అల్లరి ఇవన్నీ కొన్నాళ్ళు కట్టిపెట్టు. నేను వద్దంటున్నా, ఎవరు వద్దన్నా నా మెళ్ళో 3 ముళ్ళు వేసేసి శాశ్వతంగా నీతో బ్రతికేటట్టు చేసేసుకున్నావు కదా. నేనెక్కడికి పారిపోను, జీవితాంతం నీతోనే ఉంటాను. పరిస్థితులన్నీ సద్దుమణిగే వరకు ఈ అల్లరి చేష్టలు, అల్లరి మాటలు కట్టిపెట్టి తిన్నగా ఉండాలి. కొంచెం కష్టమే, కానీ ట్రై చేస్తాను. కష్టం గిష్టం అన్నావంటే తోలు ఊడిపోద్ది చెప్తున్నా. తిన్నగా ఉండాలంటే తిన్నగా ఉండాలి, అంతే. నువ్వు ఇటు నన్ను బెదిరిస్తా ఉంటే భలే ఉంటదబ్బా. నేనేం బెదిరించాను? సరే గాని ఎట్టా తొలిరేయలేదు, ఒక చిన్న ముద్దైనా పెట్టచ్చు కదా. దెబ్బలు పడతాయి. అరే, బొగ్గ మీదబ్బా. బుగ్గ బూరి మాదిరిగా ఉబ్బిపోద్ది, పర్లేదా? అంత గట్టిగా ముద్దు పెడతావా? నీ అల్లరి ఎక్కువైపోతుంది, వెళ్ళి పడుకో, వెళ్ళు. బా, ఎట్ట పోయి పడుకునేదే? పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని పోయి ఒంటరిగా పడుకోవాలా? కనీసం బంపర్ ప్రైజ్ లేకపోయినా కన్సలేషన్ ప్రైజ్ అని ఇవ్వాలి కదా. కాన్సలేషన్ ప్రైజా? అదే బా, ఒక చిన్న ముద్దు. దెబ్బలు పడితే చెప్తున్నా. సర్లే, బజ్జో మరి. ఏయ్, వద్దన్నానా?
ఇన్నాళ్ళు పుట్టింట్లో ఉండి అత్తారింటికొస్తే అట్లానే ఉంటది. సారీ అక్క, నిద్రలో తెలియలేదు. అయినా ఇంత మొద్దు నిద్రపోయానేంటి నేను? రాత్రిరా త్వరగా పడుకుంటేనే కదా. ఎప్పుడో తెల్లారుజామున నిద్రపోయినట్టున్నావు. అలాగే ఉంటుంది మరి. సరే, పాలు ఇప్పుడే వచ్చాయి, కాఫీ పెట్టుకొని వస్తానుండు. అరే ఆగక్క, అక్క అక్క ఆగు. అక్క, కొత్త కోడల్ని నేనుండగా ఈ పనులన్నీ నువ్వు చేసి నాకు మైనస్ మార్కులు ఇస్తావా ఏంటి? కొత్త కోడలు పొద్దెక్కేదాకా నిద్ర లేవలేదు, కనీసం కాఫీ నీళ్లు కూడా ఇవ్వలేదు అని ఇంట్లో వాళ్ళందరూ నన్ను తిట్టుకోవాలనా? నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. పర్లేదు, ఆగు, నేను వెళ్ళి తీసుకొస్తాను. బెడ్ కాఫీ అలవాటు అనుకుంటా నీకు. తాగేసి ఫ్రెష్ అవుదు గాని. అయ్యో, ఇంతకు ముందు అలవాట్లు వేరు, ఇక నుంచి ఈ అలవాట్లన్నీ మార్చుకోవాలి. నేను వెళ్ళి స్నానం చేసొచ్చి నేనే కాఫీ పెడతా. అరే పర్లేదు అని చెప్తున్నాను కదా, నేనే వెళ్ళి. అక్క, నో, చెప్పేది విను. ఏంటక్క నవ్వుతున్నావు? మరి పూజ గదికి వెళ్ళావు, దేవుడికి దండం పెట్టుకున్నావు. ఓకే, ఇక్కడికొచ్చి పొయ్యి కూడా నమస్కారం చేసుకుని పసుపు రాసి ముగ్గేసి బొట్టు పెట్టి మరి స్టవ్ని వెలిగించావు. అరే అదిగో పాలు కూడా తీసుకొచ్చేస్తున్నావు. ఇవన్నీ చూస్తుంటే నవ్వు రాకుండా ఎలా ఉంటుంది? అవును మరి, తొలిసారిగా పాలు కాస్తున్నాను కదా. హలో హలో, ఆల్రెడీ నువ్వు ఇంటికొచ్చి వంట చేసి మామయ్యకి మాకు అందరికి వండి పెట్టావు. మర్చిపోయినట్టున్నావు. అంటే అది వేరు. అప్పుడు కేవలం గీతగా వచ్చాను, గెస్ట్ గా వచ్చాను, చేసెళ్లాను. కానీ ఇప్పుడు కోడలిగా అడుగు పెట్టాను కదా. కోడలిగా ఈ ఇంట్లో నాకు కొన్ని బాధ్యతలున్నాయి, చేయాల్సిన ధర్మాలున్నాయి, హక్కులు ఉన్నాయి. కాబట్టి కొన్ని చేయాల్సిన పద్ధతిలో చేయాలన్నమాట. ఓహో, అంటే ఇప్పుడు కనకరత్నం గారి కోడలుగా ఇదంతా చేస్తున్నావన్నమాట. అత్త ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను కనకరత్నం గారి కోడల్నే కదా. కరెక్టే కరెక్టే. నాకేమో ఫిల్టర్ కాఫీ అలవాటు, ఇక్కడేమో ఫిల్టర్ కాఫీ ఉండట్లేదు. రేపటి నుంచి మంచిగా ఫిల్టర్ కాఫీ పెడతాను. ఈ రోజుకి ఈ ఇన్స్టెంట్ కాఫీతో సర్దుకుపోండి. అవునవును, నీ చేత్తో చేసిన ఫిల్టర్ కాఫీ తాగాలని నాకు చాలా ఆశగా ఉంది. తీసుకో అక్క. హలో, ఫస్ట్ కాఫీ నాకిస్తున్నావేంటి? మీ ఆయనకివ్వు. పర్లేదులేక తీసుకో. వద్దమ్మా, మళ్ళీ మరిదొచ్చి నా పెళ్ళాం మొదటిసారి ఇంట్లోకొచ్చి కాఫీ పెడితే ఆ కాఫీ ముందు నాకివ్వకుండా నువ్వు తాగుతావా అని చెప్పి నా మీద గొడవకొస్తాడు. నీకు తెలియదు గోవింద్ సంగతి. అదంతా ఏం లేదు, తీసుకో అక్క. వద్దమ్మా తల్లి, ముందు నువ్వు పద చెప్తా. ముందు మరిదికివ్వు, తర్వాత నేను తీసుకుంటా గాని. పద పద. మీరు తీసుకుంటున్నారేంటి? నేనిక్కడ కాఫీ చేసి తీసుకెళ్ళకపోతే మీ అకౌంట్లో పడిపోతుంది.
చాలా ముందు చూపుతోనే ఉన్నావు మరి పద